తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి మీనరాశి. విశ్వావసునామ సంవత్సరంలో మీనరాశి వారికి సంబంధించి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ నూతన సంవత్సరంలో మీనరాశి వారికి 7.5 స్థితి 2వ దశ ప్రారంభమవుతుంది. సమయంలో కొత్త కష్టాలు వస్తాయి. మరోవైపు రాహువు ఈ యొక్క మీనరాశిని విడిచి ఈ యొక్క సంచారం ఆపోజిట్ అపసవ్య దిశలో ప్రయాణం చేయడం వలన కొన్ని సమస్యల నుంచి ఉపశమనం కలుగుతారు. ఎలాంటి సమస్యలు అంటే ఈ దశలో ఖచ్చితంగా మీ ప్రాపర్టీస్ అమ్ముకునేటువంటివి జరుగుతాయి. అలాగే ఏవైనా సరే మే 14 తర్వాత నుంచి ఈ గ్రహ సంచారం వలన 4వ స్థానంలో ఈ యొక్క శనిగ్రహ సంచారం చేయడం వలన అక్టోబర్ 18వ తేదీన 5వ స్థానంలో గురుగ్రహ సంచారం చేయడం వలన అక్టోబర్ మాసం నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగరీత్యా చూసుకున్నట్టయితే కెరీర్ పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పెద్ద బండరాలన్నీ మనపై డొల్లుతూ ఉంటే మనం వాటితో పాటు పరిగెత్తకూడదు, ఎక్కడైనా ఆగాలి. అలాంటి పనే ఉద్యోగస్తులు చేయాలా కాకుండా ఉద్యోగం నుంచి పంపిస్తామనగానే మీరే రిజైన్ చేయడం కానీ ఓపిక కోల్పోవడం కానీ చేయొద్దు. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నవారు స్థిరంగా ఉండాలి అంటే తొందరపడి మాట్లాడడం లాంటివి చేయకుండా ఉండడం మంచిది. చాలా కష్టపడి మీరు ఇప్పటికే ఉద్యోగం తెచ్చుకున్నారు. ఈవెంట్ మేనేజ్మెంట్, టెక్నికల్ రంగాలు, అనుబంధితమైనటువంటి పనులలో ఉద్యోగస్తులు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం అధికంగా ఉంటుంది. మీనరాశి వారికి సంబంధించి ఆర్థిక పరంగా నూతన సంవత్సరంలో సానుకూలమైనటువంటి పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే శుక్రుడు లగ్నస్థానంలో ఉండడం, అంతేకాకుండా సూర్య భగవానుడు లాభస్థానంలో సంచరించడం వలన డబ్బు విషయంలో సానుకూల పరిస్థితులు ఉన్నాయి. గతంలో మీకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చడము, తర్వాతకి ఏవైనా సరే ఇల్లులు కానీ స్థలములు కానీ అమ్మడము మళ్ళీ కొనడం లాంటివి చేస్తారు. బుధుడు 10వ స్థానంలో సంచారం చేయడం వలన ఆర్థిక పరంగా స్థిరత్వం ఉంటుంది. ఈ సమయంలో మీరు చాలా డబ్బును ఆదా చేసేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా మీనరాశి వారికి ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ ప్రాంతం వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మంచి పురోగతి సాధిస్తారు. మార్చి నెలలో చూసుకున్నట్టయితే షష్టగ్రహ కూటమి పూర్తయిన తర్వాతకి శని దేవుడి 7.5 2వ దశ ముగిసిన తర్వాతకి శని యొక్క దృష్టి కర్మఫలదాత కాబట్టి 7వ స్థానం నుంచి తొలగిపోవడంతో వీరు శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది. రాహు లగ్నంలో ఉండడం సమయంలో అలాగే కొన్ని గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది. ఈ ఏడాది మీరు సమాజంలో గౌరవం పొందుతారు. గతంలో మిమ్మల్ని అవమానించిన వారే మళ్ళీ మిమ్మల్ని పొగుడుతారు. గతంలో మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వలేదని, మీ పని అయిపోయిందన్న వాళ్ళే కూడా మళ్ళీ ఇప్పుడు మీరు యొక్క కీర్తిని మిమ్మల్ని చాలా కీర్తించే అవకాశం కూడా ఉంటుంది. ఈ నూతన సంవత్సరంలో విద్యాపరంగా జనవరి నుంచి మార్చి కాలం వరకు కూడా, అంటే 2026 జనవరి నుంచి మార్చి కాలం వరకు చూసుకున్నట్టయితే అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు విజయాలు సాధిస్తారు. వీరు ద్వితీయార్థంలో వీరికి అద్భుతంగా ఉంది. విదేశాల్లో విద్య కోసం, వీసా కోసం ప్రయత్నించడం కూడా ఆ కాలం చాలా బాగుంటుంది. అయితే ఆగస్టు నుంచి అక్టోబర్ నెల వరకు కూడా శుభప్రదంగా ఉంటుంది. కానీ కాస్త సోమరితనం వదిలేయడము, చాలా తేజోవంతంగా పనులు చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మీనరాశి వారికి వివాహ జీవితంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. శని శుక్రగ్రహ సంచారాలు లగ్నస్థానంలో ఉండడం వలన సాధారణం కంటే హెచ్చైనటువంటి గొడవలు జరిగే అవకాశం ఉంది. మార్చి 29వ తారీఖు తర్వాతకి ఏదైతే సమయం ఉంటుందో ఈ గ్రహ సంచారాలన్నిటి వల్ల కూడా వైవాహిక జీవితంలో విపరీతమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మే 18వ తేదీ వరకు కూడా ఈ యొక్క ప్రభావం ఉంటుంది. ప్రేమ జీవితంలో సమస్యలు ఉండొచ్చు. అలాగే మీ యొక్క బంధుమిత్రుల దగ్గర నుంచి ఎవరన్నా మీ యొక్క భార్యాభర్తల మధ్యలో ఇబ్బంది పెట్టేటువంటి మాటలు కలిగించవచ్చు. మీ యొక్క జీవిత భాగస్వామితోని అనుబంధాన్ని కొనసాగించాలి అంటే ఏదైనా సరే ట్రూ అండ్ ఫ్రాంక్గా చెప్పడము, ఏదైనా సరే విషయం దాచకుండా ఉండడం మీకు చాలా మంచిది. ఇది మీనరాశి వారికి సంబంధించినటువంటి విషయములు. అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలా మంత్రపఠం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నీల సరస్వతి స్తోత్రం లేదా మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదవడం కానీ వినడం కానీ చాలా విపరీతమైన శక్తినిస్తుంది. అలాగే నిత్యము స్వచ్ఛమైన ఆవు నెయ్యితో పిల్లల చేత చిన్న దీపారాధన చేయించి కనురెప్ప ఆర్పకుండా నిమిషన్నర పాటు చూడడం వల్ల, అది కూడా కంటికి ఈక్వల్గా ఉండేటువంటి లెవెల్లో గనక మీరు ఈ దీపాన్ని చూడడం వల్ల విశేషమైనటువంటి కంటి సైట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. చూసిన ప్రతీది కూడా జ్ఞాపక శక్తిగా విపరీతంగా వారికి గుర్తుంటుంది. అలాగే గృహిణులందరూ కూడా ఈ సంవత్సర కాలం మొత్తంలో కూడా మరకత వర్ణంలో లేదా పచ్చకర్పూరం కలిపినటువంటి కుంకుమ ఏదైతే ఉంటుందో దానితో అమ్మవారికి శ్రీమాత్రే నమః అనేటువంటి కుంకుమార్చన లేదా జపము 10,000 సంఖ్య చేయాలి. పూర్తి సంవత్సరంలో ఈ
మార్చి ఎండింగ్ తర్వాత నుండి ప్రారంభమవుతూ మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు చూసుకుంటే మనకు 10,000 సంఖ్య వరకు పూర్తి చేయడం వల్ల విశేష శక్తినిస్తుంది ఆడవాళ్ళకి. జరగబోయేటువంటి ఇబ్బందులు కానీ అపాయాలు కానీ తొందరగా తెలుస్తాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీరు ఒక గోల్డ్ కలర్ క్లాత్లో కొన్ని శనగలు, ఒక 4-5 శనగలు సరిపోతాయి వేసుకొని ఆరెంజ్ కలర్ క్లాత్ దారంతోనే దాన్ని మూటలా కట్టి నవగ్రహాల గుళ్ళో బృహస్పతి గ్రహం అంటే గురుగ్రహం ఎక్కడైతే ఉంటుందో అక్కడ గురువారం నాడు ఉదయం 7:20 లోపు మట్టి ప్రమిద, కొత్త మట్టి ప్రమిద పెట్టి దాంట్లో ఇది ఒక మూటను పెట్టి వీలైతే సంపెంగ నూనెతో కానీ లేకుంటే విప్ప నూనెతో కానీ ఆముదం కొంచెం కలిపి దీపారాధన చేయడం వలన విశేషంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా క్లియర్ అవుతాయి. అలాగే ఎవరైతే వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారో సాంబ్రాణి పౌడర్గా దొరుకుతుందండి. ఆ పౌడర్ అలాగే తెల్ల ఆవాలు, ఆవు నెయ్యి 3 కలుపుకొని ప్రతి శుక్రవారం నాడు సాయంత్ర సమయంలో స్నానమాచరించి మీ వ్యాపార స్థలంలో ఒక కప్పుని వెలిగించుకొని అంబికా ధూప్ కప్స్ ఉంటాయి కదా, అలాంటి కప్స్ ఏదైనా వెలిగించుకొని ఆ పదార్థాన్ని తీసుకొని మిశ్రమం కలిపినటువంటి దాన్ని నుదురు దగ్గర పెట్టి అందులో వేయడం వలన, వేసేటప్పుడు మీ కోరికలు వాంఛలు కోరుకోవడం వలన మీ యొక్క షాప్ దగ్గరికి వచ్చేటువంటి గాలి ధూళి దిష్టి అన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే ఒకసారి వ్యాపారస్తులు వ్యాపారం ఓపెన్ చేశారనంటే శౌచము అశౌచము ఉన్నవాళ్ళు, అలాగే రకరకాల చోట్లకు వెళ్ళొచ్చిన వాళ్ళు, మృతా శౌచంతో ఉన్నవాళ్ళు, జాతా శౌచంతో ఉన్న వాళ్ళు అందరూ వస్తారు. అలాంటి సంభావిత దోషములన్నీ కూడా ఇలా చేయడం వల్ల క్లియర్ అవుతాయి. అలాగే ఎవరైతే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళు చండీ హోమం చేయించుకోవడం మంచిది. చండీ పరాదేవత మీకున్నటువంటి చాలా రకాలైనటువంటి, ఎందుకంటే పబ్లిక్ పోర్టల్లో విపరీతంగా తిరుగుతూ నరదిష్టి విపరీతంగా ఉంటుంది కాబట్టి పోవాలి అనంటే చండీ హోమం చాలా మంచిది. సంవత్సరంలో కనీసం ఒకసారైనా చేయించుకోవాలి. కరుంగలి మాల లాంటివి ఏవైతే ఉంటాయో ఆ మాలలు కూడా ధరించడం మంచిది. అలాగే ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అమ్మాయిలు అయితేనేమో వరపాశుపతము అనేటువంటి హోమం ఉంటుంది. అంటే శివుడికి చక్కెరతోని అభిషేకం చేసి, ఓన్లీ చక్కెరతో అభిషేకం చేసి తర్వాతకి హోమం చేస్తారు. అమ్మాయిలకైనా సరే అలాగే శివలింగానికి అభిషేకం చేసి తర్వాతకి హోమం చేస్తారు. అమ్మాయిలు చేసేదాన్ని వరపాశుపతం అని, అబ్బాయిలు చేసేదాన్ని కన్యాపాశుపతం అని అంటారు. ఈ పాశుపత హోమము మీ దగ్గరలో ఉన్నటువంటి అర్చక స్వాములు ఎవరినన్నా అడిగితే చేస్తారు. లేదు కావాలి అంటే కింద ఉన్న మా నెంబర్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు, మేమైనా సరే చేయిస్తాం. అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటూ ఉన్నారో వారు ముఖ్యంగా ప్రసన్న మహాకాళి ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన చేయించి కొంచెం కుంకుమ మీతోనే పెట్టుకొని ప్రయాణం చేయండి. ప్రయాణంలో ఎటువంటి బడలికలు, ఎటువంటి ఇబ్బందులు, వెళ్ళిన తర్వాతకి ఎటువంటి విషజ్వరాలు రాకుండా అమ్మవారు కాపాడుతుంది. అలాగే ఎవరైతే పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నారో వారు నిత్యము కూడా అసుర సంధ్యా సమయంలో కాలభైరవాష్టకం చదవడం మంచిది, లేదా కాలభైరవాష్టకం వినడం మంచిది. రైతులు, కుల వృత్తులు, చేతి వృత్తులు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ యొక్క కులదేవతారాధన మానకండి. సంవత్సరంలో ఇంట ఎటువంటి ఫంక్షన్ జరిగినా అమ్మవారికి ఒక చీర పెట్టుకోండి చాలు, అమ్మవారు ఎప్పుడు కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు కావాలి అంటే కింద ఉన్న నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ పంపించండి. ఈ 2025 సంవత్సరంలో కేవలం 2,025 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. పూర్తిగా జాతకంలో లగ్నం నుంచి పంచమ, సప్తమ, నవమ, కోణ కేంద్ర స్థానాల్లో ఏ గ్రహ సంచారం ఉంది, ఎలాంటి రిజల్ట్స్ వస్తుంది అనేటువంటి విషయాన్ని డీటెయిల్గా మీతోని గంట పాటు డిస్కస్ చేసి మీ జాతకం విశ్లేషణతో చెప్పడం జరుగుతుంది. ఈ పూర్తి జాతకం కూడా 60 నుండి 70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. మరొకసారి అందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. స్వస్తి.